హాయ్ ఫ్రెండ్, నమస్తే. సింగర్ ఈశ్వర్, డాన్సర్ మాధురి ఒకే గదిలో దొరికిపోయిన విషయం అది అందరికీ తెలిసిందే. ఆ తరువాత వాళ్ళ ఆవిడ చేసిన రచ్చ రచ్చకి పబ్లిక్ లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా వీరి టాపిక్. అయితే పబ్లిక్ అందరికీ ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ వైఫ్ కంటే ఆ పక్కన విశాల్ విశాల్ చూడు వీళ్ళు వేసుకుంటున్నారు, చూడు వీళ్ళేని ఏ ఎల్ అనుకుని లేనిపోని తిట్లు తిట్టి ఒక ఆవిడైతే హంగామా చేసింది. పబ్లిక్ ఒకటే డౌట్ వచ్చింది, వాళ్ళ ఆవిడికి లేని ఇంట్రెస్ట్ ఈమెకి ఎందుకు ఇంట్రెస్ట్ మాకు అర్థం కావడం లేదు. బహుశా ఈమె సోషల్ మీడియాలో పెట్టి ఉంటది. వాళ్ళ ఆవిడైతే ఎందుకంటే వాళ్ళ భర్త జీవితం ఎవరు నాశనం చేయాలని అనుకోరు. మహా అయితే ఆ అమ్మాయిని కొట్టింది, వాళ్ళ ఆయన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇలా సోషల్ మీడియాలో పెడితే ఎవరికి నష్టం? వాళ్ళ ఆయన కూడా, ఈశ్వర్ కూడా మంచి ఫేమ్ లో ఉన్నాడు. వాళ్ళ ఆదాయం యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి. కాబట్టి ఎవరు కూడా దాన్ని నాశనం చేయాలని చూడరు. కానీ నాకు తెలిసి ఈ విషయాలని హంగామా చేసిన ఆవిడే సోషల్ మీడియాలో పెట్టి ఇలా రచ్చరచ్చ చేసింది అనిపిస్తుంది. ఆమె ఫోటో ఒకసారి ఏ విధంగా బయటకు వస్తే ఆమెనైతే పబ్లిక్ మామూలుగా వేసుకోరు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఆమె మాటలకి విశాల్ విశాల్ చూడు ఇద్దరున్నారు, ఆ మాటలకి రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత మాధురికి ఇన్స్టాగ్రామ్ లో తగ్గాలి. ఎందుకంటే ఎవరైనా మనం చాలాసార్లు చూసాం, తప్పు చేస్తే అక్కడ ఫాలోవర్స్ తగ్గిపోతారు. కానీ మాధురికి మాత్రం, మాధురి రాథోడ్కి ఒక 40,000 50,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. దానికి కారణం తప్పు జరిగిపోయింది, సో మనం ఏం చేయలేము, మౌనంగా ఉండడం బెటర్ అనుకుని ఆమె చేసిన మంచి పని ఎప్పుడైతే ఈశ్వర్ భార్య కొట్టిందో అలా చంప పట్టుకొని ఏం జరుగుతుంది, నా జీవితం ఇంతేనా, 700K ఫాలోవర్స్ సంపాదించి నేను ఇలా పబ్లిక్ ఫాలో అయిపోయాను, నా జీవితం ఆగమైపోయింది అనుకుని పాపము ఆ అమాయక చూపుతో ఆమె అలా ఉండేసరికి పబ్లిక్కే బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆవిడ పబ్లిక్ వచ్చేసి మా ఆయన మంచోడు, మా ఆయనకి ఏం తెలియదు, డ్రింకింగ్ కూడా తెలియదు, మీద మీద పడిపోయింది, ఆ అమ్మాయిదే తప్పు అనుకొని అమ్మాయినే బ్లేమ్ చేసింది. అందుకే పబ్లిక్ మొత్తం ఆమెకి రివర్స్ అయిపోయారు, ఈమెకి మాత్రం మద్దతు తెలిపారు. సో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొన్ని సందర్భాల్లో తప్పు జరిగిపోయిన తర్వాత మౌనంగా ఉండడమే బెటర్. బెస్ట్ ఉదాహరణ మాధురి. ఆమె తప్పు జరిగిపోయినా సరే ఎవ్వరు ఆమె నిందించట్లేదు. ఆమె తప్పు జరిగిపోయినా సరే ఆమె రచ్చరచ్చ చేస్తే ఆమెకి మొత్తం పబ్లిక్ వేసుకునేవాళ్ళు. కానీ ఒక్క మాట ఆడకుండా సైలెంట్ గా ఇలా ఉండిపోవడమే ఆమెకి ఈరోజు పనికి వచ్చింది. అయితే ఇప్పుడు పబ్లిక్ అందరికి ఇంకో డౌట్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి, కమిట్మెంట్ అయిపోయినప్పుడు హోటల్లో డోర్ లాక్ చేసుకుంటారు కదా, డోర్ ఎందుకు లాక్ చేసుకోలేదు? పైగా డోర్ నుంచి లోపలికి వచ్చేసినా సరే ఏదో ఒక విధంగా డబల్ లాక్ ఉంటే ఏదో ఒక విధంగా తీసి వచ్చేసినా సరే అమ్మాయి కంటే అబ్బాయి లోపలికి పారిపోవడం ఏంటి, అమ్మాయి అలా ఉండిపోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకు తెలిసే మాధురిని కావాలని పట్టించారని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ చూసుకోండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.